హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మన స్టూడియోలో హీరో శ్రవణ్ రెడ్డి ఉన్నారు. అగదా మూవీతో మనల్ని అలరించడానికి ఆగస్టు 14th మన ముందుకు రాబోతున్నారు. ఇంతకు ముందు డర్టీ హరిలో, మంగళవారంలో ఆయన పర్ఫార్మెన్స్ చూసాం. ఇప్పుడు అగదాలో టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్. ఒకసారి ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ క్షుద్ర పూజలు అదంతా కూడా షేక్ షేక్ ఆడిస్తున్నాడు ఆయన అసలు. ఒకసారి మాట్లాడదాం. స్టూడియోలో ఉన్నారు. అగదా సినిమా గురించి, నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి, ఆయన జర్నీ అంతా కూడా క్లియర్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో శ్రవణ్ గారు, హాయ్. హాయ్ అనంత గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా, ఐమ్ గుడ్. నాకు మిమ్మల్ని చూస్తే ఆ డర్టీ హరి సీన్లే గుర్తొస్తుంటాయి. తప్పదు కొన్ని ఒకసారి కొన్ని విజువల్ స్ట్రాంగ్ గా అంత అంత వైల్డ్ గా అసలు. అంటే మీరు చేశారు, నాకు షాక్ అసలు. ఎంఎస్ రాజు గారు ఈ సినిమా తీసారా? ఇంత వైల్డ్ రొమాన్స్, కొంచెం ఆ రిలేషన్షిప్ కి సంబంధించి చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. అదంతా కూడా ఫ్యామిలీ కానీ అంతా చాలా అడ్వాన్స్డ్ గా ఉంటారు. ఇది ఎలా పాసిబుల్ అయింది అసలు? ఆయన స్టోరీ ఎలా రాశారు? అందులో మీరు అసలు ఎలా వచ్చారు ఆ ప్రాజెక్ట్ లో? ఫస్ట్ నుంచి నాకు డౌట్ ఉండేది, ఎప్పుడు కలిస్తే అప్పుడు అడుగుదాం అని చెప్పేసి. సో ఫస్ట్ దాని గురించి చెప్పండి. అసలు డర్టీ హరి ఫస్ట్ మీది డెబ్యూ కదా తెలుగు. అసలు ఎంఎస్ రాజు గారు మిమ్మల్ని ఎట్లా క్యాస్ట్ చేశారు? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. బట్ నేను బేసిక్ గా నా కెరీర్ స్టార్ట్ చేసింది బాంబేలో, హిందీ ఇండస్ట్రీలో. టెలివిజన్ చేశాను, అన్ని మెయిన్ జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, అన్ని టాప్ ఛానల్స్ అక్కడ మెయిన్ లీడ్ గా ప్రైమ్ టైమ్ షోస్ ప్రతి ఛానల్ చేసేసాను ఆల్మోస్ట్. ఒక షో చూసాను నేను, రోడ్ సైడ్ కూర్చుని లారీ ఏదో వెళ్తుంటది, ఆ పక్కన ఒక అమ్మాయి అబ్బాయి మీరు కూర్చుని నేను షర్ట్ లేదు, షార్ట్స్ లో ఇరికిపోతాను. ఫన్నీ సీక్వెన్స్ లిఫ్ట్ అడుగుతూ ఉంటాము హైవే మీద. మన్మర్జియా, అది స్టార్ ప్లస్ షో. దోస్తి యారియా మన్మర్జియా, అది నా సెకండ్ లాస్ట్ షో. దాని తర్వాత ఇంకొక షో చేసి టెలివిజన్ కి సమాప్తం చెప్పాను అనమాట. ఐ డిసైడెడ్ ఇంకెంత చాలు టీవీ అని. సో యా, అదొక వెరీ వెల్ అప్రిషియేటెడ్ అండ్ సక్సెస్ఫుల్ షో. దాని తర్వాత హిందీలో చేశాను బేసిక్ గా, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. దాని తర్వాత వెబ్ చేశాను, అమెజాన్, ఎంఎక్స్ ప్లేయర్ లా అక్కడ ఇక్కడ. అమెజాన్లో ఒక షో ఇప్పుడు కూడా ఉంటుంది, థింకిస్తాన్ అని. అఫ్ కోర్స్ డిఫరెంట్ గా కనిపిస్తాను, అదొక హిందీ టేస్ట్, హిందీ విజువల్స్, లేకుంటే లుక్ అయినా అది టోటల్గా డిఫరెంట్. అనుకోకుండా రాజు గారు అది చూడడం ఒకటి, ప్లస్ అదే టైంలో ఐ థింక్ మార్కెటింగ్ నడుస్తుండేది. టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ టైమ్స్లో కూడా ఏదో ఆర్టికల్స్ వచ్చాయి. అదే టైంలో డర్టీ గారితో తీస్తున్నారు. హీ వాజ్ లుకింగ్ ఫర్ అ బాయ్ హూ కెన్ ఆల్సో బి అ ప్లే బాయ్. హైదరాబాద్ టైమ్స్ అది చూసారు. దట్స్ వెన్ హీ అప్రోచ్డ్ మీ బేసిక్ గా. ఇక ఆఫ్ కోర్స్ ఐ ఫౌండ్ ఇట్ ఇంట్రెస్టింగ్. కొంతమందికి అది రిస్కీ డెబ్యూ కూడా అంటారు, అది ఇది అంటారు. కానీ నాకైతే ఇట్స్ పొటెన్షియల్ ఉన్న సబ్జెక్ట్. కరెంట్ సినారియోస్ మీద ఒక రాసుకున్న ఒక డ్రామాలా అనిపించింది, వెరీ రిలేటబుల్ దానికి. సో దట్స్ ఆల్. ఇంకా దానికంటే ఎక్కువ మంది ఒక ఎంఎస్ రాజు గారి ఫిల్మ్. అండ్ ఐ బీయింగ్ అ తెలుగు గాయ్, హిందీలో పనిచేస్తున్నా అది వేరే విషయం, కానీ ఇక్కడ నాకు కూడా పనిచేయాలని ఎప్పటి నుంచో ఉండే, అది వేరే విషయం. ఇట్ డింట్ హ్యాపెన్ బిఫోర్. ఇక్కడే కదా హైదరాబాద్? ఇక్కడే పుట్టాను, ఇక్కడ పెరిగాను, తెలుగు మాట్లాడతాను. చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటాను. ఇప్పుడు అగదా వచ్చిన తర్వాత కూడా ఆ వాయిస్ నీదేనా, ఆ నవ్వు నీదేనా, అన్ని నావే. మళ్ళీ చేయమంటే కూడా చేసి చూపించగలుగుతాను. నాది ఇక్కడే హెచ్పిఎస్ లో చదువుకున్నాను. అలా అలా లైఫ్ బాంబేకి తీసుకెళ్ళింది, మళ్ళీ వాపస్ తీసుకొచ్చింది. కానీ ఎందుకు అంటే ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే చేయకుండా ముందు బాంబేలో ఎందుకు స్టార్ట్ చేశారు? మళ్ళీ అగైన్ ఇక్కడే ఎందుకు వచ్చారు? అక్కడ షోస్ తో ఆపేసి షోస్ వెబ్ సిరీస్ కూడా చేశారు. అక్కడ నేను అక్కడ ఆపేసి ఇక్కడ వద్దామని కూడా అనుకోలేదు. ఫర్ మీ ఇట్ ఇస్ అబౌట్ వర్క్. బాంబేకి ఎందుకు వెళ్ళాను అనేది మేబీ క్వశ్చన్. దాంతో ఎందుకు పని చేద్దాం అనుకున్నా, ఎనీ లాంగ్వేజ్ ఇస్ ఫైన్ ఇఫ్ ఇట్ ఇస్ గుడ్ వర్క్. బాంబేలో మాత్రం నాకు నిజంగా ఇప్పటివరకు దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ లేదు ఎందుకు వెళ్ళాను అనేది. ఇట్ వాజ్ మై ఇన్స్టింక్ట్స్. అదొక యంగ్ ఏజ్లో నడిచే మైండ్ ఒక్కొక్కరిదోలా. ఐ జస్ట్ wanted to explore maybe, but I wanted to be an actor very seriously. But I know one reason, that I wanted to train myself. So Film and Television Film Institute of Pune, Vinayuntaru, it's a government affiliated, very respected. So I wanted to go there and train myself. ఏదో అందరు ఎంతమంది యాక్టర్లు అయిదాం అనుకుంటారు, సస్టైన్ ఎందుకు కాలేరంటే మనకు తెలియకొస్తాం. ఇఫ్ యూ లుక్ గుడ్ ఆర్ క్యారెక్టర్ సెట్ అయితే, లేకుంటే మనకు ఉపాధులు ఉంటే హీరోలు అవుతాము, హీరోయిన్లు అవుతాము. కానీ సస్టైనెన్స్ గేమ్ నేను అనుకునే, ఐ హ్యావ్ అన్ హ్యాబిట్. ఏదైనా అనుకుంటే దాన్ని సీరియస్గా, దాని లోతులోకి వెళ్ళే బేసిక్ బిలీఫ్ సిస్టమ్ ఉన్నవాడిని నేను. సో ఆ ఒక రీజన్ కూడా నన్ను బాంబే, బికాస్ బాంబే పూణే ఇస్ క్లోజ్. సో ఫస్ట్ పూణే బాంబేకి వెళ్ళాను, దాని తర్వాత పూణేకి వెళ్ళాను.
అది మెయిన్ రీజన్. దానివల్ల ఆ కల్చర్లోకి వెళ్ళిపోయాక, ఆ సిస్టంలోకి వెళ్ళిపోయాక మళ్ళీ బాంబేకి వెళ్ళాను. ఓకే. సో ఇట్స్ ద అర్జ్ టు ట్రైన్ మై సెల్ఫ్. ఎఫ్టీఐ మీకు తెలిసి ఉంటుంది, లైక్ ద లెజెండ్స్ ఫ్రమ్ నసరుద్దీన్ షాస్ టు ఎక్సెట్రాస్ టు రాజ్ కుమార్ రావు, విజయ్ వర్మ, ఇంకెంతో మంది, జస్ట్ జంప్ కొట్టేశాను. ఓకే. మెనీ లెజెండరీ డైరెక్టర్స్. సో ఐ థాట్ ట్రైనింగ్ తీసుకుంటే ఆర్ట్స్ గురించి బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది, బెటర్ కెరీర్ ఉంటుంది అనుకోని. ఓకే. అంటే ఫస్ట్ ఇక్కడ టాలీవుడ్ లో ఏదైనా ట్రయల్స్ చేసి ఎవరైనా రిజెక్ట్ చేయలేదు, ఇటువంటిది ఏం జరగలేదు, ఆల్మోస్ట్ చేయలేదు. జస్ట్ అలా గాలి తిరుగుడులా, తెలియని తిరుగుడు ఉంటుంది చూడండి, ఎలా చేయాలో తెలియక, తెలిసి తెలియని అటెంప్ట్స్ ఉంటాయి చూడండి, అలాంటి కొన్ని చేశాను. బట్ ఐ ఫెల్ట్ మేబీ నాకు రాదేమో పని, ఫస్ట్ పని నేర్చుకోరా బాబు, దెన్ నువ్వు తెలుసుకుంటావు ఇక్కడ ఏంది, ఏ స్కూల్, వాట్ ఎవర్. దెన్ యూ సీ ఎన్ఎస్డి, ద బిగ్గెస్ట్ ఇన్ కంట్రీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. సో ఇక్కడ కూడా ఉన్నారు, బట్ ఐ థాట్ లెట్స్ ట్రై అండ్ గో టు ద బెస్ట్ వన్. ఓకే. అండ్ ట్రై. అంత ఈజీగా ఏం రాలేదు. దాని తర్వాత ఎన్నో అయ్యాయి. ఫస్ట్ నాకు దొరకలేదు, బాంబేకే వెళ్ళాను, మళ్ళీ అటెంప్ట్స్ చేస్తూ పని చేస్తున్నాను, టీవీలో పని చేస్తుండే, టీవీ షోస్ వచ్చాయి, నాకు కొద్ది గొప్ప అన్ని నేర్చుకున్నా అక్కడ, ఆన్ ద గో నేర్చుకున్నది. దాని తర్వాత గ్యాప్ తీసుకొని మరీ నేను ఎఫ్టీఐకి వెళ్ళాను. దాని తర్వాత నా కెరీర్లో గ్యాప్ తీసుకొని. ఓకే. సో అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి, అంటే మనం ఏదైనా చేస్తే పర్ఫెక్ట్ గా ఉండాలి, మనం వెల్ ట్రైన్డ్ అయిన తర్వాత దిగాలి అన్నట్టుగా ఫిక్స్ అయ్యి సస్టైన్ కావాలి, నేను సీరియస్ గా తీసుకోవాలి. బికాస్ పెద్ద ఐ వాజ్ నెవర్ ఎ పర్సన్ హూ వాజ్ వెరీ అట్రాక్టెడ్ టు ఫార్మల్ ఎడ్యుకేషన్. బట్ దానికంటే ఎక్కువ ఎడ్యుకేషన్లోకి దిగవలసి వచ్చింది. బికాస్ ఆర్ట్స్ ఇట్స్ అందరూ అనుకుంటే సినిమా చదువుతున్నాం, బట్ సైకాలజీ చదవాల్సి వస్తుంది, అండర్స్టాండింగ్ పీపుల్, చాలా అబ్జర్వేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. అదర్ దెన్ దట్ ఇంకెంతో ఉంటుంది. సో చదువును వదిలిపెట్టి వెళ్ళాను, ఏదో చేద్దాం అనుకున్నా చదువుని తప్పించుకోవడానికి. బట్ ఐ అండర్స్టూడ్ ఇఫ్ యూ వాంట్ రియలీ సీరియస్లీ డూ ఇట్, అది కూడా ఒక ఎడ్యుకేషన్ విచ్ టీచెస్ యూ అ లాట్ ఆల్సో. సో మళ్ళీ అది కూడా ఒక చదువులోకి వెళ్ళాను మళ్ళీ నేను. ఓకే. అంటే ఫైనల్లీ ఇక్కడ అంటే చాలా మంది రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటారు ఆర్టిస్ట్ అవ్వడానికి. సో వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఏంటనేది నేను అడుగుతాను, మీకు తెలిసింది చెప్పండి. ఇప్పుడు కొంతమంది నాటక రంగం నుంచి యాక్టర్ అవ్వాలని చెప్పి కొంతమంది వస్తారు, కొంతమంది థియేటర్ ఆర్టిస్ట్, సో వాళ్ళు వస్తుంటారు, సో రంగస్థలం అని చెప్పేసి వీళ్ళ, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ నుంచి ఇట్లా మేజర్ వాళ్ళు ఏంటంటే యాక్టర్ అవ్వాలి అనేది పెట్టుకుంటారు. కొంతమంది అసలు యాక్టింగ్ అనేది తెలియకపోయినా ఎవరైనా డైరెక్టర్ వాళ్ళని క్యాస్ట్ చేసుకుంటారు, నాకు ఈ పర్సనాలిటీ నాకు కావాలని చెప్పేసి వాళ్ళని ఫ్రెషర్ అయినా కానీ తీసుకుని వాళ్ళని ఒక యాక్టర్గా తీర్చిదిద్దుతారు, వాళ్ళు మంచి యాక్టర్ అవుతారు. సో వాళ్ళది కూడా ఫ్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మీరు ఇప్పుడు వెల్ ట్రైన్డ్ స్కూల్లో ఎడ్యుకేషన్ అంతా నేర్చుకుని, ఈ డ్రామాకి సంబంధించి, యాక్టింగ్కి సంబంధించి అంతా నేర్చుకున్న ఒక ఆర్టిస్టు. సో వీళ్ళ మధ్య ఒక డిఫరెన్స్, ఫైనల్గా ఒక ఆర్టిస్ట్ అయిన తర్వాత అక్కడ డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? ఒక నాటక రంగం, ఒక స్టేజ్ ఆర్టిస్ట్, వీళ్ళంతా ఒక ఫ్రెషర్, వెల్ ట్రైన్డ్. సో మీరంతా ఫైనల్గా వచ్చేసరికి ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తున్నారు, ఒక ఆర్టిస్ట్. వీళ్ళ మధ్య డిఫరెన్స్ మనం ఏమన్నా తెలుసుకోగలమా? మీకు ఏమైనా తెలుస్తుంది అక్కడ? కొంతమంది గిఫ్టెడ్ ఉంటారు అబ్బా. యాక్చువల్గా నన్ను అడిగితే ఎవ్రీ హ్యూమన్ ఈజ్ అన్ యాక్టర్. ఓకే. వీఆర్ యాక్చువల్లీ యాక్టింగ్. ఇట్స్ లైక్ యూఆర్ డిఫరెంట్ ద మూమెంట్ ద కెమెరా ఇస్ ఆఫ్, యూఆర్ యాక్టెడ్ జస్ట్ నౌ. తను కూడా ఇప్పుడు రూమ్లో ఒకలా ఉంటాడు, ఇప్పుడు హెడ్ ఫోన్ పెట్టుకుని అక్కడ కూర్చున్నాడు, బట్ హిస్ థాట్ ప్రాసెస్ చేంజెస్. పక్కలున్న పరిస్థితులు బట్టి, మనుషులు బట్టి, హెరార్కీలు బట్టి హీ విల్ స్టార్ట్ యాక్టింగ్. ఓకే. ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్. ఓన్లీ థింగ్ ఇస్ దాన్ని మనం యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు దాని గురించి అవేర్ అవుతాం. వేర్ అంటే మనకి మనమే ఒక పెట్టని కెమెరా పెట్టుకుంటాం. వీఆర్ జస్ట్ కాన్షియస్లీ అవేర్. సో దానివల్ల నువ్వు అబ్జర్వ్, దాన్ని నువ్వు ఉపయోగించుకొని ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఎప్పుడు ఎంత ఖర్చు చేసి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ని ఎప్పుడు పెడదాం అనే దానికి నీకు ఒక బ్యాంక్ తయారవుతూ ఉంటుంది. సో అది డిఫరెన్స్ ఉంటుంది. బట్ కొంతమంది ఇన్స్టింక్ట్, సపోజ్ వాళ్ళ లోపు భయం లేకుంటే కాన్షియస్నెస్ లేకుంటే కొంతమంది అలా న్యాచురల్గా ఉంటుంది, ఎందుకంటే వాడు యాక్టర్ కాబట్టే, మనిషి కాబట్టి. ఓకే. దిస్ ఇస్ జెన్యున్లీ. కొంతమందికి అది వేరే విషయం. కొంతమంది నేచర్ ఏమంటారు, హావభావాలు అందరికీ నచ్చకపోవచ్చు, కొంతమంది హావభావాలు ఎక్కువ నచ్చవచ్చు. సేమ్ బాడీ లాంగ్వేజ్, సేమ్ సిచ్యువేషన్లో ఇచ్చే నా బాడీ లాంగ్వేజ్, మీ బాడీ లాంగ్వేజ్లో ఎవరిది ఎక్కువ నచ్చుద్ది అనేది, దెన్ ఇట్స్ డిఫరెంట్ థింగ్.
బట్ యు ఆర్ ఆల్సో అన్ యాక్టర్, ఐఎమ్ ఆల్సో అన్ యాక్టర్, మై మదర్ ఇస్ ఆల్సో అన్ యాక్టర్, మై ఫాదర్ ఇస్ ఆల్సో అన్ యాక్టర్, అండ్ ఈవెన్ ఆర్ పెట్స్ ఉంటాయి కూడా, అవి కూడా యాక్టింగ్ చేస్తుంటాయి, చిన్న చిన్న విషయాలకి యాక్టింగ్ చేస్తుంటాయి అవి. పిల్లలు చిన్నప్పటి నుంచి దేనికి కావాలో ఆ డిఫరెన్స్ ఉంటుంది. అవేర్ ఉంటే దాన్ని ఎలా అంటే స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ టైంకి నీ కెరియర్లో యూ కెన్ యూజ్ దోస్ స్కిల్స్. అదొక్కటే డిఫరెన్స్ నా మేజర్గా. సి ఇట్స్ అ వెరీ వైడ్ టాపిక్, నాకు తెలిసినంత వరకు లిమిటెడ్ టైంలో ఎంత చెప్పగలుగుతానో అంత చెప్తున్నా, బట్ దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. కానీ ఇది ఒక ఫార్మల్గా ఒక యూనిఫామ్ ఫార్ములా లేదు దీనికి, బట్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ పర్సన్ టు పర్సన్ ఇంత చేసినా కూడా మాకు కూడా కాన్షియస్నెస్ ఉంటుంది, 100% ఉంటుంది కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ పోయాక ఫస్ట్ యూ విల్ స్టార్ట్ పర్ఫార్మింగ్ బెటర్. ఓకే, అన్ట్రైన్డ్ పర్సన్లో అది న్యాచురల్గా పడుకుంటే హీ క్యాన్, ఐస్కి ప్లీజింగ్ ఉంటే అన్నీ యాక్సెప్ట్ చేసేస్తాం. ఐమ్ నాట్ టాకింగ్ ఐస్ ప్లీజింగ్ అంటే గుడ్ లుక్స్ ఆ బ్యాడ్ లుక్స్ గురించి మాట్లాడట్లేదు, బట్ ఒక స్మూత్నెస్, ఒక క్లోజ్ టు రియాలిటీ అనొచ్చు, డిపెండింగ్ ఆన్ ద స్టోరీ ఆఫ్ ఇట్. బట్ ఓకే, ఇట్స్ వైట్ టాపిక్, ఇంకా వెళ్తూ ఉంటాను నేను. ఇప్పుడు కొంచెం టాపిక్ షిఫ్ట్ అవుతున్నా మీరు అన్న క్వశ్చన్కి, ఎందుకంటే అది ఇంకెట్స్ టూ డీప్. బట్ సర్ఫేస్ లెవెల్లో చెప్పాలి అంటే మీద రఫ్గా ఉంటుంది డిఫరెన్స్, బట్ అది పర్సన్ టు పర్సన్. ఓకే, రైట్. సో మీకు అక్కడ వెబ్ సిరీస్ తర్వాత ఇంకా డైరెక్ట్ ఇక్కడ ఎంఎస్ రాజు గారు డర్టీ హ్యారీకి పిక్ చేసుకున్నారు ఇంకా అక్కడ చూసి. సో ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? రిలేటబుల్ ఉంది అనిపించింది. ఓకే, దాని క్లైమాక్స్ నాకు చాలా నచ్చింది. మీకు గుర్తుందో లేదో ఫిల్మ్, దాని క్లైమాక్స్ ఒక అన్కన్వెన్షనల్గా, ఎందుకంటే తప్పులు చేస్తూ ఉంటాడు వాడు, ద వే హీ గెట్స్ హిస్ పనిష్మెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇంతే అనిపించింది బేసిక్గా, వై నాట్. ప్లస్ హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్. అండ్ డైరెక్షన్ ఆ మూవీతోనే స్టార్ట్ చేశారు అనుకుంటా డర్టీ హ్యారీ. ఐ థింక్ ఒఫిషియల్ డైరెక్షన్ అనొచ్చు, మనకు అందరికీ తెలుసు. రాజు గారు ప్రొడ్యూసర్ ఉండనియండి, ఏమున్నా ఒక క్రియేటివ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుందని తెలుసు. బట్ నాకు తెలిసి ప్రాపర్గా ఒక కార్డ్తో వచ్చింది, ప్రాబ్లీ డర్టీ హ్యారీతో. ఓకే, సో బిఫోర్ అప్పుడు ఎంఎస్ రాజు గారి మూవీస్ అన్ని చూస్తా ఉన్నారా? చూశాను, ఆఫ్ కోర్స్ చూశాను. నాట్, నేను దేవి వరకు చూడలేదు, నేను దేవి ఇప్పటివరకు చూడలేదు. విజువల్స్ ఏమైనా చూసింటే నాకు గుర్తులేదు. నాకు అఫ్ కోర్స్ హిజ్ గోల్డెన్ రన్ ఉంటుంది, సంక్రాంతి రాజు రన్. ఓకే, మనసంతా నువ్వేలు, నువ్వు వస్తానంటే వద్దంటానా, వర్షము, ఒక్కడు, ఆ రన్ చూసాను. అప్పుడు ఇంకా దానికంటే ముందు స్ట్రీట్ ఫైటర్ అని తీసారంట, ఇంకొకటి ఏదో వెంకటేష్ గారితో ఒకటేదో సినిమా ఉంది వెరీ ఫేమస్, అవి చూడలేదు. నేను చూసి ఉంటే నాకు గుర్తులేదు ఆ సినిమా కూడా, నాకు తెలియదు. మేబీ ఐ వాస్ టూ యంగ్. దేవి పుత్రుడు అది కూడా చూడలేదు. ఇంకోటి కూడా చూసారు వెంకటేష్ గారితో, ఇంకొకటి ఏదో తెచ్చినట్టు, శత్రు, ఎస్, అదే పేరు గురించి. అవి నేను చూసి ఉంటే నాకు ఆ సినిమానే తెలియదు కావచ్చు, అంత చిన్నోడిని కావచ్చు నేను. ఓకే, అంటే మీకు ఫస్ట్ ఆయన కాల్ వచ్చినప్పుడు ఒక్కడు, వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఇలా ఏమైనా ఇమాజిన్ చేశారా ఆయన కాల్ వచ్చినప్పుడు? నేను యాక్చువల్గా ఏదో షూట్ అప్పుడే నా వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యిండే, ఇంకా నాకు వేరే పనులు నడుస్తుండే బాంబేలో. పడుకునడం లేట్ అయిందో వాట్ ఎవర్, కొంచెం వచ్చేవరకు మిస్డ్ కాల్ ఉండే, మెసేజ్ ఉండే. ఐ కాల్డ్ హిమ్ బ్యాక్, ఐ మీన్ హీ సెడ్ ఐఎమ్ సో అండ్ సో అమ్మా, వాట్ ఎవర్ ట్రైడ్ కాలింగ్ యూ, కాల్ మీ బ్యాక్, అలాంటిది బేసిక్ మెసేజ్ ఏదో ఉంది. ఐ కాల్డ్ హిమ్ బ్యాక్. నేను ఎంబడే తను చేశారు, లేదంటే ఎంఎస్ రాజు గారు లాంటి మనిషి చేశారని చెప్పి నేను నిద్రలోనే ఫోన్ చేసేసాను అనమాట. ఐ డెంట్ టేక్ టైం, జస్ట్ ప్రాసెస్ చేసుకొని చేశాను. సో అంత నేను ఆలోచించలేదు ఆ టైంలో, ఇంత ప్రాసెస్ అయితే చేయలేదు. ఇట్ వాజ్ అ క్విక్ స్లీప్ కాల్. రైట్. సో మొత్తం సీన్స్ అన్ని కూడా ఆయన దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మేకింగ్ వీడియో చూస్తే ప్రతి షార్ట్ లోను అసలు ఆయన యాక్ట్ చేసి చూపించడం, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందనేది ఇప్పుడు అగదా మూవీ మేకింగ్ వీడియో చూస్తే. డర్టీ హ్యారీ లో ఇలాంటిది ఏమీ చేయలేదు ఫస్ట్ ఫిల్మ్ లోనైతే, ఫర్ ఎ సింపుల్ రీజన్, ఇట్ ఇస్ అ వెరీ సింప్లర్ ఫిల్మ్. సింపుల్ ఎమోషన్స్ దీంట్లో కూడా చాలా వదిలిపెట్టేస్తాడు. కాదంటే హీ వాంటెడ్ టు స్కేల్ ద ఎమోషన్. ఏకి కూడా ఏ సెంటర్ కూడా చెందాలి, బి సెంటర్ కూడా చెందాలి, సి సెంటర్ వాళ్ళకు కూడా నచ్చాలి. హీ వాజ్ ట్రయింగ్ టు, అది వెరీ నీష్, కొంచెం బార్డర్ లైన్ క్లాస్, బట్ యంగర్ జనరేషన్కి చెందే ఫిల్మ్ అది. దాంట్లో అంత కాంప్లెక్సిటీస్ ఏముండదు. దీంట్లో మమ్మల్ని వదిలిపెట్టారు, బట్ ఆ మీటర్ ఎక్కడ, నాకు తెలిసి ఆయన లోపల ఒక మీటర్ నడుస్తుండే, ఈ సీన్ ఇట్లా చేస్తే ఈ సెంటర్కి కూడా నచ్చుద్ది. సో దాన్ని గైడ్ చేసేవాళ్ళు తను, హౌ వీ షుడ్ డూ, ఎలా అప్రోచ్. ఆ సీన్ మేము వేరేలా చెప్పొచ్చు,
లేదమ్మా కొంచెం దాన్ని మాకు ఆ టైంలో ఒకసారి అనిపించవచ్చు అది కొంచెం ఎక్కువ లౌడ్ అవుతుందా బీయింగ్ టుడేస్ వే ఆఫ్ లుకింగ్ అట్ యాక్టింగ్ మేము యాజ్ యాక్టర్స్ నాకైనా కామాక్షికైనా ఒక్కొక్కసారి అనిపించుండొచ్చు అనిపించేది కూడా బట్ 1-2 minutes అంతా మాట్లాడక అర్థమయ్యేది ఎందుకు చెప్తున్నాడు ఏం చేయడానికి ట్రై చేస్తున్నాడు దాని రీజన్ ఏంటిది అనేది తన మాటలలో ఆ విషయం చెప్పకుండానే మాకు అర్థమయ్యేది. ఓకే. సో చెప్తాడు స్టార్టింగ్లో వదిలిపెట్టేస్తాడు మేము దగ్గరకు వచ్చేసి చాలా సీన్స్ ఉంటే అక్కడ ఏమన్నాడు కరెక్ట్ మీటర్ అన్నట్టు అంతే అమ్మా అనేవాడు అంతే. మేమే ఒక్కొక్కసారి సార్ ఇది ఓకేనా మరి ఇలా అంటే కరెక్ట్ ఉందమ్మా అదే మీటర్ కరెక్ట్ ఈ సీన్కి. ఓకే. సో డర్టీ హరి 2 కూడా ప్లాన్ చేస్తున్నారండి నిజమేనా? యాక్చువల్గా తర్వాత కూడా అనుకున్నాం మేము సార్ కూడా అన్నారు ఆ టైంలో ఫర్ సమ్ రీజన్స్ ఏమి లేవు కానీ కాలేదు నిజంగా తెలియదు. ట్రైలర్ దాంట్లో ఒక మాట అన్నారు బట్ అది దాని గురించి ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు దానికి డర్టీ హరి 2 అప్పుడే నేను చేద్దామన్నాను కానీ ఐ డోంట్ నో చేయొచ్చేమో బట్ ఎలాంటి కాంక్రీట్ ప్లాన్ లేదు. ఓకే రైట్. కానీ అంటే అప్పుడు ఎంత కనెక్ట్ అయిందో అంత కొంచెం నెగిటివ్ కూడా వినిపించింది అప్పుడు కొంచెం అడల్ట్ ఉంది కొంచెం ఎక్కువ అయింది రొమాన్స్ సీన్స్ అన్ని కూడా కొంచెం ఎక్కువ అయినాయి అనే కామెంట్స్ కూడా బాగా వినిపించింది. సో మీకు వచ్చిన కామెంట్స్ ఏంటి? నాకు ఒక్కటైతే అర్థమైంది ఐ డోంట్ నో అబౌట్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ ఎవ్రీ మెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ అది ఆహాలో వచ్చింది. ఆహా ఐ థింక్ అప్పుడప్పుడు లాంచ్ కూడా అయింది ఆహాలో. సో సినిమా ఆహాలో అప్పుడు లాంచ్ అయింది పిచ్చిగా చూసారని తెలుసు అందరు చూసారా రాష్ట్రాలను 2 రాష్ట్రాలు చూసారంటే అది నాకు తెలియదు బట్ మెజారిటీ పీపుల్ చూసారు. చూసిన వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు చెప్తే పర్సనల్గా చెప్పేవాళ్ళు లేకుంటే కంఫర్ట్ ఉన్న వాళ్ళతో చూసేవాళ్ళు. ఇట్ వాజ్ నాట్ వాళ్ళ ప్రకారం ఫ్యామిలీ వ్యూయింగ్ బట్ ఎవ్రీ ఫిల్మ్ డజంట్ నీడ్ టు బి ఫర్ ఎవ్రీ వన్. ఎన్నో సిచ్యువేషన్ అన్నీ ఒక రాజు హిరానీ ఫిల్ము లేకుంటే డేవిడ్ ధవన్ ఫిల్ము లేకుంటే మన తెలుగులో ఒకప్పుడు ఎంఎస్ రాజు గారి ఓల్డ్ స్కూల్ ఓల్డెన్ డేస్లో 90s ప్రతి సినిమా అవసరం లేదు కదా ఒక స్టోరీ అనుకుంటే ఎక్సైట్ చేస్తే ఒక క్రియేటర్కి చేస్తావు అంతే. అది కొంతమందికి ప్రతి దానికి ఒక ఆడియన్స్ ఉంటుంది. అడల్ట్ నాన్ అడల్ట్ అనేది నా అభిప్రాయం ప్రకారం నాన్ ఎక్స్టెన్షన్ స్టోరీ విన్నప్పుడైతే నాకు ఓన్లీ ఆ స్టోరీ ఆ జర్నీ ఆ క్యారెక్టర్ అర్థమైంది. రెలెవెంట్ కనెక్ట్ అయిద్దా లేదా అలాంటి మనుషులు ఉన్నారా లేరా సమాజంలో ఆన్సర్ తెలుసు ఉన్నారని. కనెక్ట్ అయిద్దేమో ఒక మంచి ఇంట్రెస్టింగ్గా దాన్ని ప్రజెంట్ చేస్తే నచ్చుద్ది. ఇంకొకటి ఇలాంటిదన్నీ చేసినప్పుడు సింపుల్గా మనం దాన్ని ఎప్పుడైనా గ్లోరిఫై చేయకపోతే ఎనీ కాంటెంట్ ఇస్ కాంటెంట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఎందుకంటే దాని ఇంప్రెషన్ పడుతుంది అనేది అలా అంటే కొంతమంది నేను అందుకే క్లైమాక్స్ గురించి మాట్లాడతాను. హౌ హీ గెట్స్ పనిష్డ్ ఇన్ ద మోస్ట్ వియర్డెస్ట్ టార్చరస్ వే. కమిట్ కాకుండా అమ్మాయి మీకు గుర్తుంది అసలు నాకు తెలియదు గుర్తుంది. సో ఒక రియల్ సిచ్యువేషన్ని చూపించి సమాజంలో ఇవన్నీ అవుతూనే ఉంటాయి. దాంట్లో నిజం చెప్పాలంటే ఒక పార్ట్ ఉంటుంది స్టోరీలో దాని తర్వాత అసలు ఒక్క దగ్గర ఏమీ ఉండదు ఇంకెక్కడ. సో నేను అంతే చూసాను అబ్బాస్. ఇంకోటి యాజ్ అన్ యాక్టర్ మేము ప్రస్తుతం ఉన్న లిమిటేషన్స్లో సినిమాని అటెన్షన్ దొరకడమే ఇంత కష్టం. కొంతమంది అంటారు ఇప్పుడు అటెన్షన్ కోసమే చేశారా అని. ఏదైనా అటెన్షన్ అబ్బా లైఫ్లో. కానీ మీరు కరెక్ట్ డెబ్యూ చూస్ చేసుకున్నాను అని మీరు అనుకున్నారా? అది ఇప్పుడు డర్టీ హరి నేను ఏమైనా ప్రొడ్యూస్ చేసి ఉండుంటే లేదంటే మా ఫాదర్ ఫ్యామిలీలో ఎవరైనా ప్రొడ్యూస్ చేసి ఉంటే నేను కరెక్టా కాదా అనేది ఆలోచించవచ్చు. నేను ఓన్లీ నా స్కిల్ని నేర్చుకున్నా. నాకు అర్థమైనంత పని బాంబేలో చేశాను. అక్కడ ఫ్యామిలీ షోస్ చేశాను, యంగ్ యూత్ షోస్ చేశాను, ఇలాంటివి ఏమి ఉండేవి. ఒక మంచి వెబ్ సిరీస్ చేశాను, 2 seasons నడిచింది. దాంట్లో ఒక ఫుల్ ఆన్ ఫ్రెండ్షిప్ డ్రామా, దాంట్లో కూడా రిలేషన్ ఉంటుంది, దాంట్లో కూడా కిస్సెస్ అనొచ్చు, ఒక ఇంటిమసీ అనొచ్చు, దాంట్లో ఉంటుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. అక్కడైతే నాకు ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్లు రాలేదు. ఓకే. నేను అక్కడ వస్తున్నాను కాదు, వచ్చినా కూడా నేనైతే అది మన లైఫ్లో చేసే ఒక భాగం. బట్ అదే పనిగా చేసి అవే సీన్స్ ఉండి సినిమాలో కథకి సంబంధం లేకుండా ఉంటే ఐ అండర్స్టాండ్. నాకు అలాంటి సినిమాలు చూడలేదు. ఏదైనా ఒక జస్టిఫికేషన్ ఉండాలి. పేరే డర్టీ హరి. అండ్ తన మైండ్లో బేసిక్గా నాకు తెలిసి ఒక మనిషిని రిప్రజెంట్ చేయాలి హరి అనేవాడు. డర్టీ అనేది ప్రతి ఎంత మంచోళ్ళలోనైనా ఒక డర్టీనెస్ ఉంటుంది.
అది ఎంతమందికి ఆ డర్టీనెస్, ఆ పర్టిక్యులర్ గుణం వల్ల ఎంతమందికి నష్టమవుతుందో డిఫరెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఇది ఎక్స్ప్లోర్ చేశారు కదా, తను ఇంకో డర్టీ గారి తీస్తే బేసిక్ రాజుగారి థాట్ నాకు తెలియదు ఏమైందో, బట్ తన మెయిన్ థాట్ ఏంటిదంటే ఇంకో కోణం, ఇంకో చెడుతనం ఒక మనిషిలో. ఇట్ కుడ్ బి పవర్ హంగ్రీ, ఇట్ కుడ్ బి ఇక్కడ ఒక రకమైన అంబిషన్, మిక్స్ ఆఫ్ లస్ట్, అదంతా ఉంటుంది. ఇంకొకటి మేబీ చేరు గురించేమో. అలాంటి ఒక హరిని ఒక మనిషిలా సమాజాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక డర్టీనెస్ ని ఎక్స్ప్లోర్ చేద్దామనే ఆలోచనతో తనది మొదలు పెట్టాడు బేసిక్గా, ఇఫ్ పాసిబుల్. సో అది కరెక్ట్ డెబ్యూ అంటే నేనైతే డబ్బులు పెట్టుకోలేదు. కెరీర్ కి ప్లస్ అయింది అనుకుంటున్నారా అది చేయడం? దాని కాకుండా పోతే నేను ఒక మాట చెప్తానబ్బా, ఇంత హైండ్ సైట్ లో నేను ఎంత ఆలోచించిన దగ్గర ఆన్సర్లు ఉండేవి. నేను ఒకటైతే చెప్పగలను, ఏది ప్లస్ కాలేదో నాకు తెలుసు. కోవిడ్ రిలీజ్ అయితే నాకు ప్లస్ కాలేదు. బికాజ్ మొమెంటం అనేది ఉంటుంది ఒక ఇండస్ట్రీలో, ఒక హీట్ చేతికి వచ్చాయి, ముందుకు వెళ్ళలేకపోయినాయి. మంచి మంచి మేకర్స్ నుంచి ముందుకు వెళ్ళలేదు పరిస్థితులు. సో టైమింగ్ హెల్ప్ కాలేదు, అదైతే నేను చెప్పగలుగుతాను. బట్ స్టోరీ అందరికి అన్ని చూడాలని ఉంటుంది. ఇదంతా జస్ట్ దే వాంట్ డిఫరెంట్ సినిమా. మలయాళం సినిమాలు చూస్తాము, దాంట్లో అవి చూస్తాము, స్లీవ్స్ అందరం అంతా మెచ్చుకుంటాం. మన ఇంటికి వచ్చేవారికి మనం హిందీలో అంటాం కదా, గరికి మురిగి దాల్ బరాబర్ అని. ఇది అలాగే అనిపిస్తుంటుంది నాకు ఎప్పుడైనా. అందరూ చూసారు, మీరు చెప్పినట్టు అందరూ చూసారు, అందరు చాలా మందికి కనెక్ట్ అయింది, స్టోరీ చాలా మందికి నచ్చింది. అంటే ఆ సీన్స్ ఇంకా ఆ సిచ్యువేషన్ చూపించడానికి ఇటు ఎంఎస్ రాజు గారు లాంటి ఆయన డైరెక్ట్ చేశారంటే అక్కడ ఇన్ఫాక్ట్ యూ షుడ్ అప్రిషియేట్ హిమ్. టైం తో పాటు, సమయంతో పాటు చూస్తున్నారు కదా ఏమవుతుంది ఇప్పుడు ఈ జనరేషన్లలో. ఇప్పుడు ఇక్కడ ఏంది జెన్జీ అయినా ఎక్సెట్రా ఎక్సెట్రా అయినా ఇక్కడికి వెళ్ళిపోతుంది. పాత సినిమాలు చూసి నడవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్, నేను తెలుగు సినిమా చూసి మా నాన్న అనుకున్నాడు పాపం మంచి రాముడు మంచి వాళ్ళు లాంటి సినిమా తీస్తాడేమో అని. ఐఎమ్ ఓకే, నాకు కూడా ఫ్యామిలీ సినిమాలు కూడా తీయాలని ఉంటుంది కూడా అంటున్నా. నేను అన్ని సినిమాలు తీయాలి, మేము ఆర్టిస్ట్ కావడానికి వచ్చాం. ఫస్ట్ విషయం స్టార్ అయితే అదొక ప్లస్, ఇష్టం ఉన్న స్టోరీలు చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, అది వేరే అడ్వాంటేజ్. ఏమన్నారు నాన్నగారు ఫస్ట్? అదే అలా అనుకున్నారు, ఏమంటారు పాపం ఏమన్నారు. అక్కడ కూడా చేశాను నార్మల్, అక్కడ నేను ప్రాపర్ ట్రెడిషనల్ హిందీలో ప్రైమ్ టైం 9 o'clock డైలీ పెట్టి మంచి గుడ్ బాయ్ లా కూడా చేశాను. అప్పుడు ఏమనలేదు. ఇక్కడ అనుకున్నారు తెలుగు సినిమాలో, నాన్న ఆ టైం అయిపోయింది. శతమానం భవతి లాంటి ఫిల్మ్స్, దిల్ రాజు లాంటి ఫిల్మ్స్ అనుకోండి, దిల్ రాజు గారు లాంటి ఫిల్మ్స్ అనుకోండి, వెంకటేష్ అండ్ మహేష్ బాబు గారు బ్రదర్స్, సీతమ్మ వాకిట్. మా నాన్న సీతమ్మ వాకిట్లో అలాంటి సినిమా చేస్తాడు మా కొడుకేమో అనుకున్నాడు. అంటే ఆ ఇమోషన్స్, ఆ ఫ్యామిలీ. నాన్న అంటే మా నాన్న అలాంటి సినిమాలు చేయండి, ఆ ఎగ్జాంపుల్ అదే ఇచ్చారు నాకు. అంటే ఈ ఇయర్ లో అయిపోయిన తర్వాత అవ్వకముందు అంటే కొంచెం అలాంటి సినిమాలు కూడా స్టోరీలు ఉంటే వినరా రిలీజ్ అయిన తర్వాత. అయితే నాన్న అది ఆ ఇయర్ లో నాన్న, దాని తర్వాత సమాజంలో ఇంత చేంజెస్ వచ్చాయి, ఆ గ్యాప్ లేని సినిమాలు రాలేదు, ఫ్యామిలీ వచ్చినాయని ఫ్లాప్ కూడా అయిపోయినాయి. సో ప్రొడ్యూసర్లు ఎప్పుడైనా ఎక్కడ డబ్బులు పెడతారు అంటే ఎక్కడైతే నడుస్తుందో. డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ ఇంకో వేరే ఉంటాయి కదా, వేరే చేస్తూ ఉంటాను. నెక్స్ట్ మంగళవారం దించారు, మంగళవారం చేస్తాను. బేసిక్ గా చేయవలసింది ఇంకా వేరే 2 సినిమాలు, కోవిడ్. ఓకే. సో ఇట్ వాజ్ నైస్, స్వీట్ బాయ్, కామెడీ, డ్రామెడీ. యాక్చువల్లీ సినిమా రామే ఉంటుంది దానిలో, నా పేరు. బేసిక్లీ అటువంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ఎలాంటిది? అదే రాముడు, మంచి బాలుడు లాంటి క్యారెక్టర్స్ అన్ని చేయాలని ఉంది నాకు, జెన్యున్ గా చెప్తున్నా. నేను జానర్ కి స్టిక్ కాదలుచుకోలేదు, కానీ ఒకటే చేయాలని నాకు లేదు, అది మెయిన్ ప్రాబ్లం నాకు. ఓకే. ఐ డోంట్ వాంట్ టు స్టిక్. ఇప్పటివరకు థ్రిల్లర్ దాంట్లో వచ్చింది. ఐ వుడ్ లైక్ టు చేంజ్ నౌ. వీలైనంత నాకు వచ్చే పనిలో నేను ట్రై చేస్తున్నా. ఐ డోంట్ వాంట్ టు స్టిక్. మంచి బాలుడు చేయాలని, చెడు బాలుడు చేయాలని ఉంది, ఒక మూర్ఖుడు చేయాలని ఉంది, ఒక చండాలుడు చేయాలని ఉంది, అన్ని చేయాలని ఉంది. కానీ అంటే మంగళవారం తర్వాత సో మళ్ళీ ఎంఎస్ రాజు గారి మూవీలోనే కనిపిస్తున్నారు. మధ్యలో ఇప్పుడు ఈ మధ్య, అప్పుడంటే కోవిడ్ ఓకే, సో ఈ మధ్యన మీకు ఆఫర్స్ ఏం రాలేదా? మంగళవారం తర్వాత ఐ వాజ్ నాట్ లైకింగ్ వాట్ ఐ వాజ్ గెటింగ్. ఓకే. నాకు నచ్చట్లేకుండా ఇప్పుడు ఇంకోటి స్టార్ట్ చేసిన, అది వేరే విషయము. ఐ టుక్ టైమ్, సో ఐ రైట్. సో నేను అనుకున్నాను నాకు నచ్చే వరకు నేను ఏది పడితే చేసి, నాకు ఇష్టం లేకుండా. సో ఐ వాజ్ రైటింగ్, అది కూడా ఐ వాజ్ వర్కింగ్ విత్ ఫ్యూ డైరెక్టర్స్. ఓకే. సో నేను అనుకున్నాను క్రియేటివ్గా నన్ను నేను ఇన్వాల్వ్ పెట్టుకుంటాను, వింటున్నాను కొన్ని. ఇంకొకటి నచ్చినా కూడా దానికి ప్రొడ్యూసర్ లేకుండా నేను ఏం చేయగలుగుతాను? అది ఓన్లీ స్ట్రగ్లింగ్ మార్కెట్ నుంచి వచ్చే డైరెక్టర్స్ నుంచి
బట్ మెయిన్గా వచ్చి దీనికి ప్రొడ్యూసర్ నాకు ఎక్కడో నా కెరియర్కి ఏమీ దీంతో ఏం వచ్చేది లేదు. రిస్క్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో దమ్ము ఉండడం వేరే ఉంటుంది, కన్వెన్షనల్ ఉన్న హిట్ అయ్యే ప్రాస్పెక్ట్ ఉండడం వేరే ఉంటుంది. అన్నీ సరిగ్గా ఏదో ఒకటి మిస్ అవుతుండే, సరే వెయిట్ చేద్దాం వస్తున్న టైప్లోనే నడుస్తుంది. ఈ మధ్యన రిలీజ్ అయిన సినిమాల్లో కానీ అదే ఏదైనా సినిమా కానీ ఈ సినిమా నేను చేస్తుండే బాగుండేదేమో, ఇటువంటి క్యారెక్టర్ నేను చేస్తే బాగుండేదేమో అనిపించిన మూవీ తెలుగులో కదా, తెలుగులో అనిపించినది. ఇప్పుడు సడన్ గా అడిగితే నాకు ఇప్పుడు ఇది నేను చేస్తుంటే నా డిజిటల్లో నేను చేయగలుగుతా ఎగ్జాంపుల్. ఓకే ఓకే ఆఫ్ కోర్స్, బట్ సిద్ధు తని రాసుకున్నాడు, ఇట్స్ హిస్ బేబీ, బట్ ఐ హ్యావ్ దాట్ ఇన్ మీ. ఓకే నేను ఇక్కడనే తెలంగాణ టిపికల్ హైదరాబాద్లో యూనో పుట్టిన పిల్లగాన్ని. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కుడ్ బి గుడ్ యాజ్ గుడ్, ఐ డోంట్ నో, ఐ వుడ్ హ్యావ్ మై ఓన్ ఫ్లేవర్. బట్ ఇంకా వేరే కూడా అనిపించాయి. మీరు ఇప్పుడు అంటూ నేను ఆలోచిస్తున్నావు, కానీ అనిపించే టైంలో అనిపిస్తే మర్చిపోతాను దాని గురించి. సో ఇంకా అగదాకి వస్తే, అగదా స్టోరీ చెప్పినప్పుడు మీకేమనిపించింది? అంటే ఇప్పుడు ఈ స్టోరీస్ కనెక్ట్ అవుతాయా? ఎందుకంటే హారర్ థ్రిల్లింగ్ అలా అనిపించింది ట్రైలర్ చూస్తే. ఎక్స్ట్రాడినరీగా ఉంది. అఫ్ కోర్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ అవుట్పుట్. ఏదో చేస్తున్నారు అగదంటే, ఈ మధ్యన చాలా హారర్ మూవీస్ వస్తున్నాయి పోతున్నాయి, అలాగే ఉంటుందేమో అనుకున్నారు, కానీ ఈ ట్రైలర్ చాలా అట్రాక్ట్ చేసింది అందరినీ, కొంచెం సర్ప్రైజ్ కూడా చేసింది. ఏంటి ఎంఎస్ రాజు గారు నిజంగా కోడి రామకృష్ణ గారు తీసినటువంటి సినిమాలు గుర్తు చేసింది అనిపించేలాగా అనిపించింది ట్రైలర్. ఎస్పెషల్లీ నాకు మీది ట్రైలర్లో ఆ షార్ట్, న్యూడ్ షార్ట్ ఉంది కదా, అది చూసి షాక్ అయిన, అసలు ఎట్లా తీసారని. తర్వాత మేకింగ్ వీడియో చూసాను నేను. సో ఫస్ట్ మీకు ఏం చెప్పారా ఆ షార్ట్ అసలు ఏంటి అసలు? అది కొంచెం రీసెర్చ్, కొంచెం ఎక్స్పీరియన్స్, కొన్ని చూసిన విషయాల్ని. కామాక్షి క్యారెక్టర్ ఎగ్జాంపుల్ చూశాడు. ఆఫ్ కోర్స్ ఒక పవర్ఫుల్ యాంటీ ఫోర్స్ ఉండాలి, పాజిటివ్ యాంటీ ఫోర్స్ అనేది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది, ఇన్ గుడ్ వే బ్యాడ్ వే అనేది. బట్ ఇంకొక క్యారెక్టర్ క్రియేట్ చేయాలని ఉండే తనకి. ట్రైలర్ చూస్తే మీది ఒక అరుంధతిలో పశుపతి సోను సూద్ గారి క్యారెక్టర్ ఇంచుమించు అలా ఉంటుంది అనిపించింది. మరి కావచ్చు, వెరీ లేయర్డ్, అది చెప్పగలుగుతా నేను. ఓకే, వెరీ లేయర్డ్, పర్ఫామ్ చేయడానికి చాలా ఉండే. సో దీనికి మోటివేషన్ ఉండే రాజు గారికి, ఒక రిఫరెన్స్ ఉండే కామాక్షి క్యారెక్టర్కి. హీ కైండ్ ఆఫ్ క్రియేటెడ్ ఫర్ ద డ్రామా టు హ్యాపెన్. కొన్ని సిచ్యువేషన్స్ రియల్ ఉండే, తను చూసినాయి, కొన్ని ఉన్న సీన్స్ రియల్ ఉన్నాయి, దాని చుట్టుపక్కల ఒక ఫిక్షనలైజ్డ్ వరల్డ్ క్రియేట్ చేసి సినిమాటిక్గా దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ అయ్యాయి. తన ఆబ్జర్వేషన్లో, తన రిఫరెన్సింగ్లో ఇలాంటి పూజలలో, క్షుద్ర పూజలలో ఇలాంటి ఎలిమెంట్స్ కూడా చూసాడు తన రీసెర్చ్లో తను, మీరు అన్న ఈ పర్టిక్యులర్ సీన్. సో ఆ రియలిజం ఇన్ హిస్ క్రియేటెడ్ వరల్డ్లో చేస్తే ఒక మంచి బ్యాలెన్స్ వస్తుంది. ఎలాగో ఒక కాల్పనికం క్రియేట్ చేస్తున్నాము, ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతే, బట్ మనం ఎలా కనెక్ట్ అవుతాం యాజ్ వ్యూవర్స్, కొంచెం నిజంగా కూడా అయితే చూస్తే ఇంకా ఈజీగా మేము ఫిక్షనల్గా క్రియేట్ చేసిన ఆ క్రియేటెడ్ వరల్డ్ని బిలీవ్ చేయడం ఈజీ అయింది కదా. సో దాన్ని ఒక మంచి మిక్స్చర్ చేయడానికి ట్రై చేశారు. సో దట్ ఈస్ మిగతా సీన్స్తో పాటు ఈ సీన్ కూడా అంతే బేసిక్గా. కానీ మీరు అన్నట్టు అందరికి కొన్ని గుర్తుంటాయి, అన్ని మర్చిపోయి మీరు కూడా డర్టీ ఇయర్లో అదొక పాటే గుర్తుంటుంది, వాడు ఏం చేశాడు, దాని వాడితో ఏమైంది అది గుర్తుంది, ఇంట్లో అదొక పాటే గుర్తుంది. ఓకే, రైట్. నేర్పించారు ఏమైనా క్షుద్ర పూజలు ఏమైనా మీకు? నిజంగా నేర్చుకుంటామా, ఇదేమన్నా ఆర్ట్ ఫిల్మ్ చేస్తున్నానా, దాంట్లో అంత క్యారెక్టర్లు దూరిపోవడానికి బేసిక్ గా నమ్ముతారు అసలు మీకు ఇదే? అంటే ఏంటి అంటే అవన్నీ అయితే అఫ్ కోర్స్ నమ్ముతా, అంత నాలెడ్జ్ లేదు, బట్ అయితే ఐ నో దట్ ఇట్ హ్యాపెన్స్. జనరల్ కొంతమంది అడుగుతుంది ఈ రోజుల్లో, కొంతమంది అడిగారు కూడా నాకు తెలిసి, వైజ్ఞానం ఇలా ఉన్న ఇంత ముందుకు వెళ్ళినప్పుడు మనం ఇలాంటి అంటూ. మరి జనరల్గా చెప్పాలంటే నాట్ టు కౌంటర్ అని వన్, కానీ వైజ్ఞానం అంత ముందుకెళ్ళినప్పుడు వైరాగ్యం ఎందుకు తీసుకుంటారు మనుషులు? అంత అవసరం లేదు కదా లైఫ్లో. ఇంత మంచిగా అంత హ్యాపీగా వైజ్ఞానం అంత వైగినప్పుడు యూ షుడ్ ఎంజాయ్ కదా. మళ్ళీ వైరాగ్యానికి ఎందుకు వెళ్తారు మనుషులు ఆఫ్టర్ అచీవింగ్ ఆర్ సీయింగ్ సో మచ్ ఆఫ్టర్ పాసిబిలిటీస్? ద థింగ్ ఇస్, అది నిజమే వైజ్ఞానం అంత వెళ్తుంది ఈ రోజుల్లో, బట్ ఇది కూడా అవుతుంది. మీరు జస్ట్ టెలింగ్ వన్ స్టోరీ. నేను హ్యారీ పాటర్ని ఇప్పుడు తిట్టగలుగుతామమ్మా, దాన్ని హ్యారీ పాటర్ వి ఎంజాయ్. దట్స్ అబ్సల్యూట్ బ్లాక్ మ్యాజిక్ ఫిల్మ్. అంటే అలాంటి ఎలిమెంట్స్ సూపర్ న్యాచురల్. ఇది సూపర్ న్యాచురల్ ఫిల్మ్, యాక్చువల్లీ బ్లాక్ మ్యాజిక్ ఫిల్మే కాదబ్బా. మీకు ఒక చిన్న ఎఫెక్ట్ కనిపిస్తే ఆ జర్నీలో ఒక పార్ట్. అది చాలా మంది హారర్ అని అనుకుంటున్నారు, అది డివైన్ మిస్టికల్ థ్రిల్లర్. ఇది హారర్ ఒక అండర్లైన్లో జస్ట్ అలా డాటెడ్ అండర్లైన్లో వెళ్తుంది, ఫుల్ అండర్లైన్ కూడా కాదు ఇది. సో దాంట్లో ఉన్న ఒక చిన్న
పాసింగ్ షాట్ మీరు అన్నది ఇప్పుడు. ఓకే, రైట్. అంటే మీ క్యారెక్టర్ సంబంధించి మీకు ఆ హోంవర్క్ ఏం చెప్పారు? మీ క్యారెక్టర్ ఎలా ఉండాలి? ఒక రాజుగారిది నాది ఎలా ఉంటుందంటే చేస్తారేమో అనిపిస్తుంది అది చూస్తుంటే క్యారెక్టర్ మేబీ. సో దానికి సంబంధించి ఎలా ఉండాలి, లేదంటే దానికి సంబంధించిన ఏమైనా మంత్రాలు కానీ ఇవన్నీ ఏమైనా చెప్పారు? ఆయన రీసెర్చ్ చేశాను, వెళ్ళి చూశాను అని చెప్పారు కదా, మీ క్యారెక్టర్ సంబంధించి ఏం చెప్పారు? రాజుగారిది నాది బేసిక్ వర్కింగ్ స్టైల్ ఏంటిది అంటే, మెటీరియల్ ఇచ్చాక దాన్ని చదువుకునే నేను చదువుకుంటా, బేసిక్ ఎంత అర్థం చేసుకోవాలో అంత అర్థం చేసుకున్నాక ఇట్స్ మోర్ అబౌట్ ఇన్ ద మూమెంట్. అక్కడ మేము ఇఫ్స్ అండ్ బట్స్, ఎడిట్ షార్ట్స్, ఆప్షన్స్ అన్నీ పెట్టుకుంటూ వాట్ ఈస్ వర్కింగ్ తనకు ఫేస్లో చూసాక అర్థమైంది ఫ్రేమ్లో. జనరల్ దట్స్ ఇస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. అదే సేమ్ వేరే యాక్టర్తో ఇది వర్క్ కాదంటారు, నాతో వర్క్ అయ్యింది అంటారు, లేదంటే ఇంకొక యాక్టర్. ఎందుకంటే మనకు ఒక ఉంటుంది కదా, మనకు ఒక స్టైల్ ఆఫ్ యాక్టింగ్, దాంట్లో దాన్ని చేంజ్ చేయడము. దట్స్ హౌ ఇంప్రూవైజర్స్ దేర్. సో నా జర్నీ, దీని ప్రిపరేషన్ అంతే. ఓకే, నేను చేసుకునే నాకు నేను రీసెర్చ్ ఓరియంటెడ్ నేను యాక్టర్ని. సో మిగతాది రాజుగారిది నాది మీరు నాకు ఉన్నట్టు కళ్ళల్లో యాక్టింగ్ డైరెక్షన్ అయిపోయేది మాది మోస్ట్లీ. ఓన్లీ కొన్ని పర్టిక్యులర్ మీరు మేకింగ్లో చూసినట్టు అక్కడ ఒక దగ్గర అలా చెప్పేసి అక్కడ ఈ మీటర్లో కావాలి, పిచ్ కావాలి నాకు. ఓకే, పిచ్ చెప్పేవాడు మాకు, ఇమోషన్ చెప్పేవాడు కాదు. ఇమోషన్ మాకు వదిలిపెట్టేవాడు, ఓకే, కానీ పిచ్ చెప్పేవాడు జనరల్గా ఓకే. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి. ఇప్పుడు ఆయన మహేష్ బాబు గారితో కానీ ప్రభాస్ గారితో కానీ వీళ్ళందరితో వర్క్ చేశారు, కానీ నేను ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు మీ గురించి. నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన వాళ్ళందరిలో కూడా నాకు బెస్ట్ ఫేవరెట్ అంటే మీరే అని చెప్పేసి, శ్రవణ్ రెడ్డి అని చెప్పేసి. ఏంటి అంతలాగా ఏం మ్యాజిక్ చేశారు ఈ సినిమాలోనే చూడాలా? ఆల్రెడీ డర్టీ హరి చూసాం. నేనైతే దీనికి ఇట్స్ కొంచెం ఈ స్టేజ్ ఇంకా చాలా పని చేస్తుంది లైఫ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా జస్ట్ స్టార్ట్ అయింది, స్పెషల్లీ ఇండస్ట్రీలో. సో ఫీల్స్ అ లిటిల్ ఆడ్ టు టేక్, ఐ ఫీల్ అ లిటిల్ ఆడ్ కొంచెం కాంప్లిమెంట్స్ తీసుకోవడంలో. నాకు కొంచెం అందరికి నచ్చుద్ది, బట్ విషయం ఏంటిదంటే షోమెన్ లైక్ ఎంఎస్ రాజు గారు అంత పనిచేశాక, ఇన్ని డెకెట్స్, ఇన్ని సినిమాలు, ఇంత అప్స్, ఇంత డౌన్స్ చూశాక 2 సినిమాలు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు, మళ్ళీ థర్డ్ ఫిల్మ్ తనతో చేస్తున్నాను. ఆ మాట రావడం మాత్రం ఇట్స్ అ వెరీ, అంటే ఎంత చూసుంటే ఎంతమందిని, ఎన్ని రకాలు, ఎంత టాలెంట్ని చూసిన తర్వాత ఇంత స్టేట్మెంట్ ఇచ్చినట్టు చాలా పెద్ద విషయం. సో ఐ కెన్ ఓన్లీ సే మేబీ ఐ హావ్ డన్ సంథింగ్ రైట్ ఫర్ హిమ్ టు ఫీల్ దట్. సిన్సియర్గా ట్రై చేశాను ఇప్పటివరకు, నాకు వచ్చిన ఈ ఆపర్చునిటీ ఏదైనా తనకు అది అనిపించింది. సో ఓన్లీ థింగ్ ఇస్ ఐ ట్రై టు మేక్ ష్యూర్ ఆ మాట మీద నిలబడి వీలైనంత వరకు కష్టపడి మళ్ళీ తను అలా అంటూనే ఉండాలి. ఓకే, రైట్. సో ఫైనల్లీ మా ఆడియన్స్ కోసం ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? ట్రైలర్ లో చూసింది ఏదైనా హెడ్ స్మైల్, ఆ డైలాగ్ ఏదైనా? స్మైల్ అది రాలేదు నాకు, నేను ఆ స్మైల్ కొంచెం ఎంఎస్ రాజు గారు మీకు ముందుండి యాక్సిడెంట్ అయినా వస్తుందా? నేను లేదు కానీ చిన్న అదే థియేటర్ ఇందాక అది అన్నారు కదా, యూ షుడ్ నో హౌ మచ్ టు డూ వేర్. సో దాని గురించి ప్లస్ నేను వన్ ఆఫ్ ద నాకు నన్ను డైలాగ్ రాస్తే నాకు ఏమీ గుర్తుండదు. ఆ టైంలో నేను గుర్తుపెట్టుకున్నా, మర్చిపోయిందా నేను అంతే, జనరల్గా చెప్తున్నా. You remember, you ask me about any other previous work, I would generally not remember. ఓకే, రైట్. సో నిజంగా ట్రైలర్ అయితే చాలా బాగుంది. కామాక్షి గారి క్యారెక్టర్ కానీ, అండ్ ఇంకా జోవిక, ఉల్కా గుప్తా, అందరూ క్యారెక్టర్స్ వెరీ గుడ్. ఎవ్రీవన్ వాస్ సో గుడ్. ఈవెన్ వాళ్ళకి ఇచ్చిన పనిలో ఎవ్రీవన్ వెరీ గుడ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా ప్రతి ఇది బాగా కనిపించింది. విఎఫ్ఎక్స్, ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ ఈ మధ్యకాలం కొంచెం చిన్నది అటు ఇటు అయినా కానీ ట్రోల్ చేస్తారు. థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అది మనం ఏఐలో చేసుకోవచ్చు కదా ఇటువంటివి అని ట్రోల్ చేస్తూ ఉన్నారు. బట్ విఎఫ్ఎక్స్ కూడా, బీజిఎం కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగా కనిపించింది. ఎంఎస్ రాజు గారు, కోడి రామకృష్ణ గారు తీసినటువంటి సినిమాల్లో నుంచి ఇంకొక సినిమా ఆయన చేశారు అనిపిస్తుంది, అంటే ఒక అరుంధతి. సో ఈ రేంజ్లో మళ్ళీ మనం ఒక సినిమాని, ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్న ఒక మంచి ఎక్స్పీరియన్స్ August 14th అని అనిపిస్తూ ఉంది. సో ఆడియన్స్కి ఫైనల్గా ఏం చెప్తారు? తెలుగులో స్పెషల్లీ కొత్త టాలెంట్ ఇంకా ఎంకరేజ్ చేయాలి. స్టార్ సినిమాలు చూడకండి, మా అవి కూడా చూడండి. స్టార్స్ చేయమని కాదు, కొత్త కాంటెంట్ అలా ఎంకరేజ్ చేస్తే డిఫరెంట్ సినిమాలు తీయడానికి మేకర్స్ అయినా ప్రొడ్యూసర్స్ అయినా ముందుకు వస్తారు. కానీ అఫ్కోర్స్ మీకు సినిమా నచ్చాలి, డబ్బులు వృధా చేసుకోవాలని కాదు. ట్రైలర్ టీజర్ మంచిగా ఉందనే నమ్మకంతోనే, మీకు నచ్చింది, మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్కి నచ్చిందన్న నమ్మకంతోనే చెప్తున్నాను. సో నచ్చింది కాబట్టి ఇంకా నచ్చుతే
14, 15, 16 లాంగ్ వీకెండ్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో రండి, మీకు ఆ ట్రైలర్ నచ్చితే అందరికీ స్ప్రెడ్ కూడా చేయండి. పెద్ద సినిమాలతో పాటు ఈ మిడ్ స్కేల్ యాక్టర్స్ కమ్ స్టార్స్ ఆర్ అప్కమింగ్ స్టార్స్ సినిమాలు కూడా ఎంకరేజ్ చేయండి. అంతే, ఐ నో ఇట్స్ హార్డ్ ఎర్న్ మనీ, బట్ ట్రైలర్ నచ్చితే మాత్రం ఎఫర్ట్ తీసుకోండి. యూల్ హ్యావ్ మోర్ యాక్టర్స్ అండ్ విల్ టేక్ మోర్ రిస్క్స్. ఎంఎస్ రాజు గారు లాంటి ఫిల్మ్ మేకర్స్ విల్ ఆల్సో టేక్ మోర్ రిస్క్స్, అండ్ కామాక్షి or myself or more upcoming like actors like us also will not be fearful ఇదే కన్వెన్షనల్గా చేయాలి అదే చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే డివైన్ థ్రిల్లర్ అనేది తెలుగు సినిమాలలో చాలా టైం తర్వాత వస్తుంది. నాకైతే రీసెంట్ కమర్షియల్ సినిమాలో గుర్తులేదు తెలుగు ఇండస్ట్రీలో. సో రండి, జస్ట్ ట్రై టు కమ్ వన్ ఆఫ్టర్నూన్ వన్ ఈవినింగ్ వెన్ ఎవర్ మీకు టైం ఉన్నప్పుడు. థ్యాంక్ యూ. అండ్ 14, 15, 16 సో ఇట్స్ అ లాంగ్ వీకెండ్. సో 14th అయితే ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, August 14th. రైట్. సో ఎనీవేస్ ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్గా మీరు August 14th ఒక మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులకు ఇవ్వబోతున్నారు. మంచి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. నెక్స్ట్ మీ ప్రాజెక్టులు ఇంకా మంచి ప్రాజెక్టులు చేయాలి, మంచి ప్రాజెక్టులు రావాలి. థ్యాంక్ యూ. స్టార్ హీరో, మీరు నెక్స్ట్ స్టార్ హీరో అవుతారు డెఫినెట్గా. మీ పర్ఫార్మెన్స్ చూస్తే మాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ లాట్. థ్యాంక్ యూ.